సూపర్ బ్రో. స్టోరీలా ఉంది బ్రో. స్టోరీలా ఉంది బ్రో. ఇది ఇలాంటి వరగట్టం సమాధానం చెప్పారు నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఫ్లాప్ అన్న. సెకండ్ హాఫ్ ఫ్లాప్. అస్సలు తల నొప్పి. సెకండ్ హాఫ్ బాగాలేదన్న. ఫస్ట్ హాఫ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసా. సెకండ్ హాఫ్ బాగాలేదు అసలు. సెకండ్ హాఫ్ అసలు బాగాలేదు. తలకాయ నొప్పి. చూడొద్దు. సెకండ్ హాఫ్ అంతకన్నా బాగుంది. ఓవరాల్ మూవీ చాలా బాగుంది అన్న. నిజంగా చాలా బాగుంది. ఎండింగ్ సూపర్. వెయిటింగ్ ఫర్ జై హనుమాన్ 2025. లాగ్ ఏం లేదు. చాలా నిజంగా ప్రశాంత్ వర్మ సూపర్. చాలా బాగా సినిమా. ఎక్కడ ఏం లాగ్ లేదు. అంతా బాగుంది. ఫస్ట్ సెకండ్ లాస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా అన్ని ఉన్నాయి. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చాలా బాగుంది. అల్లాడించిందన్న. కేక సూపర్ అన్న. బాగుందమ్మా. సూపర్ ఉందన్న. బాగుంది. సూపర్ ఉన్నాయి. బాగానే ఉంది. దేకిచ్చిందన్న. సూపర్. ఓం రత్ గాడు సిగ్గుతో తలదించుకోవాలి. ఆడంటే అతను అక్కడ ఇంకోటి లేదు. 600 కోట్లు బొక్క పెట్టాడు. ప్రశాంత్ వర్మ దగ్గర అసిస్టెంట్ ఆడంతే ఇంకోటి లేదు. ఓం రత్ నీకు దమ్ముంటే ఇట్లాంటి సినిమా తీసి మాట్లాడు. ఆడంతే అతను అక్కడ ఇంకోటి సినిమా తీయడు రాదాడికే. క్లైమాక్స్ మాత్రం కేసీబీ అంతే. బాబులే బాబు. బాగుంది బ్రో. సినిమా బాగుంది. సూపర్. అందరూ చూడాల్సిన సినిమా. సముద్ర గారి యాక్షన్ మాత్రం సూపర్ బ్రో. మామూలుగా లేదు భయ్య. సినిమా ఫస్ట్ హాఫ్ ఉంటది వస్తుందా వేరే దావదు వస్తా. మీకు మాట ఉండవు. ఇంకా ట్రాన్స్ఫరెన్స్ పోవట్రా. షో అయ్యి అరగంట దగ్గరగా అవుతుంది. ఇంకా ట్రాన్స్ఫరెన్స్ పోవట్రా. సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes ఉంటది. వస్తుందా రికార్డు. మహేష్ బాబుకి సరైన పోటీ సంక్రాంతికి. గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఏది ఆదిపురుష్ మీద ఇది ఎలా ఉంది అసలు? ఆదిపురుష్ అసలు లేదు భయ్య. ఆదిపురుషుని తీసేయండి. ఇది ఇంకో కొత్త వర్స్ వస్తుంది. బాగుంది బ్రో. గుమ్మేసింది. అసలు స్టోరీ కానీ విశ్లేషణ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది బ్రో. వర్త్ వర్మ వర్త్. బాగుందన్న. అసలు ఎలా అనిపించింది స్టోరీ కానీ సినిమా కానీ విజువలైజేషన్స్ కానీ? బాగుందన్న. విజువల్ కూడా బాగున్నాయి. కొంచెం అక్కడక్కడ కొంచెం లో అనిపిస్తుంది కానీ సినిమా మొత్తం బాగుంది. సినిమా అనిపించింది సూపర్ గా ఉంది. చాలా బాగుంది. దేవుడి గురించి కదా. నెక్స్ట్ అంతా చాలా బాగున్నాయి. అసలు ఎంత ఎలా అనిపించింది స్టోరీ? ఎలా తీసుకెళ్ళారంటారు? స్టోరీ అసలు అసం బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. అసలు సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది. చూసిన అంతే స్టోరీ అసలు ఎలా ఉంది అంటారు? బాగానే ఉంది. ఎలా ఉందంటే ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్. ఏ సినిమా నిలబడలేదు. జై శ్రీరామ్. రామ భక్తులకి గూస్ బంప్స్ వస్తాయి కంపల్సరీ. క్లైమాక్స్ లో బ్రో సూపర్ బ్రో. ఆయేసం వస్తాడు. బాగుంది. సూపర్ ఉందన్న సినిమా అయితే అందరు తప్పకుండా చూడాలి. బాగుంది. నైస్ మూవీ. అసలు స్టోరీ ఎలా తీసుకెళ్ళారంటారు? బాగా తీసుకెళ్ళాడు. విజువల్స్ గానీ అన్ని గానీ బాగున్నాయి. సూపర్. అసలు సినిమా ఎలా అనిపించింది? బాగుంది. మామూలుగా ఏదో స్టోరీ అనుకున్నాం కానీ చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమా ఎలా అనిపించింది? అదిరిపోయింది. అసలు ఎన్ని ట్విస్టులు ఉన్నాయో. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇచ్చి పడేది సినిమా సూపర్ బ్రో. సినిమా సూపర్. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. సూపర్. అసలు మామూలుగా సూపర్. నా జీవితంలో ఫస్ట్ సినిమా చూసింది. ఇండియా వైడ్ గా ఆడింది సినిమా. సూపర్ హిట్. ఆదిపురుష్ ₹1 కూడా పనికిరాదు సినిమా కింద. అంత బాగుంది సినిమా. ఎక్సలెంట్. జెన్యూన్ రివ్యూ. సెకండ్ హాఫ్ లో చాలా ల్యాక్ సీన్స్ ఉన్నాయి కానీ క్లైమాక్స్ వచ్చేసరికి విజువల్స్ మామూలు లేవు. మంట ముట్టించేసారు అంతే. క్లైమాక్స్ ఓన్లీ క్లైమాక్స్. స్టోరీ బాగానే ఉంది. కామెడీ సూపర్ ఉందన్న సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అసలు.
సినిమా ఎలా సినిమా చూసావా? సినిమా ఎలా ఉంది? బానే ఉంది. అసలు ఎలా అనిపించింది? స్టోరీ కానీ విజువలేషన్స్ కానీ కార్టూన్స్ లాగా ఉందా? హనుమాన్ లాగా ఉంది. జై హనుమాన్. అన్న సినిమా ఎలా ఉందన్న? సినిమా చాలా బాగుంది అన్న, రికార్డులు తిరగేస్తుంది. లోపల ప్రతి సీన్ ప్రతి షాట్ క్లైమాక్స్ మామూలుగా లేదు. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్. ఆ బాబు గారు ఎవరో 600 కోట్లు పెట్టి సినిమా తీశారన్న. అది CG వర్క్ కూడా దేనికి పనికిరాదు. ఈ సినిమా ముందైతే 600 కోట్లు ఆది పురుషుకి ఎందుకు పెట్టి 600 ఖర్చు పెట్టి అలా బడ్జెట్ పెట్టి తీశారు కానీ అనవసరం. అదైతే మాత్రం ఇది మాత్రం లో బడ్జెట్ లో అయినా కానీ సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు మామూలుగా అందరు చూడాల్సిన సినిమా. సినిమాలో సాంగ్స్ అయితే యావరేజ్ అన్న, సినిమా అయితే మూవీ అయితే చాలా బాగుంది. సినిమాలో మీకు నచ్చిన హైలైట్ సీన్ క్లైమాక్స్ అన్న, క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? సూపర్. దేవుడు తలుచుకుంటే దెయ్యం దిగుతున్నా అంతే. సినిమాలో మీకు బాగా నచ్చిన హైలైట్ ఆంజనేయ స్వామి ఇంటర్వెల్ ముందు సన్నివేశం టాపు ఇరగదీశాడు అంతే, ఇంకా అంతకుమించి ఏం చెప్పాలి. సూపర్. నెక్స్ట్ లెవెల్ అన్న, చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సినిమా సూపర్. చాలా బాగుంది. సూపర్ సూపర్ అంతే. సూపర్ ఉంది. సూపర్ బాగుంది. గూస్ బంప్స్ వచ్చాయి. సూపర్ సూపర్ అన్న. సూపర్ ఉందండి. అన్న సినిమా ఎలా ఉందన్న? బాగుంది బ్రో, మొత్తం అంటే ఫస్ట్ హాఫ్ అని చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నెక్స్ట్ ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ అవని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవని, యాక్టింగ్ అవని చాలా బాగానే ఉంది. సినిమాలో మీకు బాగా నచ్చిన హైలైట్ సీన్ ప్రజెంట్ వరకు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ముచ్చని తీసుకొని వెళ్తారు కదా మనీ తీసుకోవడానికి, అది బాగుంది. అంటే విజువల్ ఎఫెక్ట్స్ అవని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవని. ఇంకా చూసుకుంటే సంక్రాంతి రేస్ లో నచ్చేటట్టు ఉంది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ కోసం చాలా ఏగర్ గా వెయిట్ చేస్తున్నాం. గుంటూరు కాలతో గట్టి పోటీ ఇచ్చేటట్టు ఉంది, మరి చూడాలి ఏమవుతుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి బ్రో, బట్ ఏంటంటే ఎక్కువ ట్రెండింగ్ అవ్వలేదు అంతే. బట్ సాంగ్స్ కూడా ట్రెండింగ్ అయితే ప్లస్ పాయింట్ మూవీకి. సో సాంగ్స్ కూడా విన్నట్టు చూసేటానికి బాగానే ఉంది. మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, చూడొచ్చు, ఖచ్చితంగా చూడాలి, బాగానే ఉంది. పిక్చర్ సూపర్ గా ఉంది. మీకు సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నార్మల్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సాంగ్ ఉంది, ఎంటర్ అయినప్పుడు ఒక సాంగ్ ఉంది, సాంగ్లు ఏమి లేవు. బాగుంది. ఇప్పుడు ఇక్కడ బాగుంది. ఇంటర్వెల్ ముందు మంచి ఫైట్ బాగా పెట్టింది కదా, బాగుంది. బాగా మీకు నచ్చిన హైలైట్ సీన్ ఏంటి? అదే హైలైట్. ఇప్పుడే ఇంటర్వెల్ ముందుదే హైలైట్ సీన్ బాగుంది. హైలైట్ సీనే లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ ముందు ఉంది కదా, ఇంటర్వెల్ కొత్తల, అది బాగా ఉంది ఫైట్. ఆంజనేయ స్వామి ఒంటి మీదకి రావటం, అప్పుడు అనుకోకుండా బలం అంతా ఉపయోగించడం బాగా చేయించింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు బాబాయ్? బాగానే ఉంది సినిమా, బాగుంది. సినిమా అయితే పర్లేదు బ్రో, కామెడీ అను కొంచెం సీరియస్ ఇందుట్లో అయితే మెయిన్ ఇప్పుడు జరిగే జనరేషన్ మీద అలాగే శక్తులు అనేవి లేవు, కానీ విచిత్రంగా సడన్ గా బలి పెట్టాడు. ఇది సినిమా మొదలైన పావుగంటకి సడన్ గా శక్తి రావటం, అంటే సినిమా చాలా బాగుంటుంది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి బ్రో. మ్యూజిక్ గానీ, మనోడు కామెడీ గానీ, సాంగ్స్ పర్లా. ఇప్పుడు 2 సాంగ్లు వచ్చినాయి, 2 సాంగ్లు కూడా పర్లా. మీకు బాగా నచ్చిన హైలైట్ సీన్? హైలైట్ సీనా వాళ్ళ అక్కనే కాపాడతాడు. ఇప్పుడు వాళ్ళ హీరోని కొడుతుంటే వాళ్ళ అక్క వచ్చి అరిసిద్ది, వదిలేని పసిపిల్లాడు, అక్కడ బాగుంటది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ గురించి చెప్పాలంటే బ్రో, అంటే ఇప్పుడు మనకి వెనకటి కాలంలో ఆంజనేయ ఎలాగో ఇప్పుడు హీరో అలాగా తోకలేని హీరో మనకి. చాలా సినిమా బాగుంది. మీకు బాగా నచ్చిన హైలైట్ సీన్ ఏదైనా? ఇంటర్వెల్ ఫైట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే బాగుంది, సూపర్. Yeah.